బండి ఇరుక్కుంది గాయస్. ఫైనల్లీ గుల్మార్గ్ అయితే వచ్చేసాం గైస్. ఫుల్ క్యూ ఉంది అయితే ఇక్కడైతే. లైవ్ స్నోఫాల్ చూస్తున్నాం మేమైతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడైతే గైస్ మేము గుల్మార్గ్ కి స్టార్ట్ అయిపోయాం. క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం. పికప్ అండ్ డ్రాప్ 2500 అయితే తీసుకున్నారు. సో అక్కడైతే వేరే క్యాబ్ తీసుకోవాలో ఏమో తెలియదు ఇంకా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. ప్రెసెంట్ శ్రీనగర్ లో అయితే 0 degrees ఉంది. స్నో బూట్స్ అండ్ ఇంకా జాకెట్స్ అయితే తీసుకుంటున్నాం. జాకెట్స్ అయితే వేసుకుని ఉన్నాం, బట్ ఇక్కడ ఏమంటే స్నో కి తడిసిపోతాం అనేసి ఈ వాటర్ ప్రూఫ్ జాకెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. గైస్, బూట్స్ ఇంకా గ్లౌజెస్ అండ్ జాకెట్స్ అయితే తీసేసుకున్నాం. సో మొత్తం వచ్చేసి 500 పడింది మాకు. అంటే 200 జాకెట్, 200 షూస్ అండ్ 100 రూపీస్ గ్లౌజెస్ అన్నమాట. फूल देखे तब नाम बदल के गोलीमार्ग से गुलमर्ग कर दिया. अगर आप समर में गुलमर्ग आते हो तो आपको 18 के फ्लावर्स देखने को मिलते हैं, जिनके लिए कोई बीज नहीं बोया जाता, वो ऑटोमेटिक जमीन से आ जाते हैं. गुलमर्ग पहले स्की रिजॉर्ट था, बाद में से हिल स्टेशन बनाया गया. ठीक है ना सर? బండి ఇరుక్కుంది గాయస్. పుష్ చేస్తున్నారు హర్షద్ ఇంకా మన గైడ్ అయితే. ఏం బా ఇది ఇరుక్కుంది. నాకే భయం లేదు. బండి చూడండి, చాలా జామ్ ఉంది. ఎంత పొద్దున వచ్చినా మేము చూడండి ఎంత జామ్ ఉందో. ఏమైంది? టూ మచ్ ఫన్ గైస్. ఫైనల్లీ గుల్మార్గ్ అయితే వచ్చేసాం గైస్. సో వ్యూ చూడండి ఎలా ఉందో. గైస్, గండోల రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు వెళ్ళి లోపల వెళ్దాం పదండి. లెట్స్ గో. లక్కీ ఎందుకంటే ఈరోజు క్యూ అయితే తక్కువ ఉంది. నిన్న వచ్చేసి 4 hours వెయిటింగ్ ఉండిందంట. ఈరోజు వచ్చేసి లక్కీ అన్నమాట మేము. క్యూ అయితే తక్కువ ఉంది గండోలా రైడ్లో. కింద తక్కువ ఉంది కానీ ఇక్కడ హెవీగా ఉంది లైన్ అయితే. చూద్దాం. ఇక్కడ ఫుల్ ఉంది చూడండి గైస్. ఫుల్ క్యూ ఉంది అయితే ఇక్కడైతే. గండోలా రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. హియర్ ఇస్ ద గండోలా రైడ్. సో ఇప్పుడైతే ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడు గండోలా రైడ్ అయితే కూర్చున్నాం. అండ్ పైకి వెళ్ళి వ్యూ అయితే చూపిస్తాను. గండోలా రైడ్ టికెట్స్ అయితే మీరు ఒక 20 days ముందే బుక్ చేసుకోండి ఆన్లైన్ లో. అయితే ఇక్కడ వచ్చి మీకు దొరుకుతాయో లేదో గ్యారంటీ లేదు. అందుకనేసి ట్రిప్ ప్లాన్ చేసినప్పుడే ఒక 20 days ముందైతే బుక్ చేసుకోండి. మేము కూడా అలాగే చేసాం. ఇప్పుడైతే ఫేజ్ 2 కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫేజ్ 2 లో అయితే హెవీగా ఉంటది. లెట్స్ గో గైస్. వెల్కమ్ టు జన్నతే కాశ్మీర్. గండోలా రైడ్ ఫేజ్ 2 అయితే వచ్చేసాం. లైట్ గా స్నోఫాల్ కూడా ఉంది. ఇక్కడ అయితే స్లైట్ గా పడుతుంది. సూపర్ గా ఉంది గైస్. వ్యూ చూడండి. గైస్, ఫేజ్ 2 లో అయితే లైవ్ స్నో అయితే పడుతుంది. మేము లైవ్ స్నో అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అండ్ ఫేజ్ 2 లో బ్రీతింగ్ కొంచెం స్లోగా వస్తుంది. అండ్ ఓల్డ్ ఏజ్ అండ్ చిన్నపిల్లలకి అయితే కరెక్ట్ కాదు. మిడిల్ ఏజ్ అయితే మీరు రావచ్చు. ఎంగేజ్ అయితే అడ్వెంచర్ అయితే మామూలుగా లేదు. చాలా స్లిప్పరీగా ఉంది. అండ్ చూడండి స్నో చూడండి ఎంత లోతుగా ఉందో. సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. A few moments later. ఇక్కడే గుల్మర్గ్ లో ఒక చిన్న రెస్టారెంట్ అంటే అక్కడికి వచ్చినాం. చాలా డిఫికల్టీస్ ఉన్నాయి బ్లాక్ చేయడానికి, ఎందుకంటే మైక్ సెట్ చేయలేకపోతున్నాను అండ్ వాయిస్ పోతుంది మిడిల్ లో. అండ్
వాయిస్ కూడా సరిగ్గా రావటం లేదు. ఈ రోజు లైవ్ స్నోఫాల్ పడుతుంది. డిగ్రీ టెంపరేచర్ అయితే మైనస్ లో వెళ్ళిపోయి ఉంది. సో డిఫికల్టీగా ఉంది. మీ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. చూద్దాం బ్లాగ్ ఎలా వస్తుందో లాగ్ దాకా. ఇది వేడిగా ఉంది గైస్, బయట ఫుల్ చల్లగా ఉంది. హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి, ఫీల్ అవటం లేదు. అందుకనేసి లోపల వచ్చి కూర్చున్నాం. గైస్ మేమైతే మ్యాగీ అండ్ పకోడాస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం వేడివేడిగా. అషద్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నో ఎక్స్పీరియన్స్, చిల్డ్గా ఉంది. ఇనామల్ ఆక్సిజన్ అలా ఫెస్ట్ లో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది కదా. ఫేజ్ 2 లో అయితే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది గైస్. బట్ లైవ్ స్నో పడింది, అందుకనేసి కొంచెం హెవీ అయిపోయింది కూలింగ్ అయితే. సో క్లైమేట్ అయితే ఇప్పుడు కూడా లైవ్ స్నో పడుతుంది. బయటికి వెళ్ళి చూపిస్తాను మీకైతే. సో గైస్ గుల్మార్గ్ అయితే అయిపోయింది. ఫోటో షూట్ తీసుకున్నాం అండ్ రీల్స్ కూడా తీసుకున్నాం. అండ్ ఇప్పుడైతే రంగ్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం టైం చూసుకొని. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మేమున్నంత వరకు అయితే స్నోఫాల్ అయింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. సన్ అయితే వస్తుంది. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మస్ట్ విజిట్ అని చెప్తాను. గండోలా రైడ్ అయితే ఒక 20 days బిఫోర్ బుక్ చేసుకోండి, మీరు చెప్పాను కదా. సో లెట్స్ గో. లైన్ చూడండి, మేమైతే వచ్చేసాం ఇప్పుడు కిందకి. అండ్ ఇప్పుడు వెళ్ళే వాళ్ళు లైన్ చూడండి ఎంత ఉందో. మేము కానీ ఈ టైంకి వచ్చి ఉంటే ఇంకంతే ఒక 1 or 2 hours అయితే లైన్లో నిలబడిపోవాలి. మాకైతే జస్ట్ 15 minutes పట్టింది పైకి వెళ్ళడానికి లైన్లో. కింద కూడా చూడండి గాయస్, ఆయన ఎంతమంది ఉన్నారు అంటే వెయిటింగ్, చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. చూడండి గాయస్ ఎంత పెద్ద. మార్నింగ్ మేము వచ్చినప్పుడు అయితే జస్ట్ 15 minutes లో అయితే వెళ్ళిపోయాం. గైస్ ఇప్పుడైతే ట్రంక్ వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. లొకేషన్ మాత్రం అస్సంగా ఉంది. లొకేషన్ చూడండి. గైస్ ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి న్యాచురల్ వాటర్ ఫాల్స్ కదా అన్నమాట. పైన డ్యామ్ ఉంది, డ్యామ్ లో నుంచి అయితే వాటర్ వదులుతున్నారు. ఇన్ పాస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఇది న్యాచురల్ వాటర్ ఫాల్సే, కానీ ఇప్పుడు మాత్రం పైప్ లైన్స్ కట్టేసి వాటర్ అయితే వదులుతున్నారు. గైస్ ఈరోజు గుల్మర్గ్ బ్లాగ్ అయితే తీశాను. ఎలా అనిపించింది మీకైతే? సో నేనైతే చాలా ట్రై చేశాను, ఎందుకంటే అక్కడ చాలా చలిగా ఉన్నింది. మాకైతే సెట్ కాలేదు, ఎందుకంటే సౌత్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా అనిపించింది. అండ్ లైవ్ స్నోఫాల్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాం మేమైతే. మాకైతే చాలా బాగా అనిపించింది. మీరు చూసారు కదా ఈ వీడియోలో phase 1 phase 2. phase 1 అయితే అందరు వెళ్ళొచ్చు గైస్, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. phase 2 అయితే యంగ్ పీపుల్, ఎనర్జీ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి. ఓల్డ్ పీపుల్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు వెళ్తే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అండ్ చలి కూడా ఎక్కువగా ఉంటుంది. సో అదైతే అవాయిడ్ చేయండి. అండ్ phase 1 అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను వీడియోలో బాగా కన్వే చేశానా లేదా అని నాకే డౌట్ ఉంది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను చూసుకోలేదు వీడియోస్ ఎలా తీసాను అనేసి. అందుకనేసి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ డ్రంక్ వాటర్ ఫాల్స్ కూడా సూపర్గా ఉన్నింది. అది కూడా వేలో గండోలా రైడ్కి వెళ్ళే వేలోనే వస్తుంది. మీరు అయితే ట్యాక్సీ వాళ్ళకి చెప్తే తీసుకుని వెళ్తారు, ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకుంటారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. సో రేపు వీడియో వచ్చేసి సోన్మర్గ్ అయితే వెళ్తున్నాం. సోన్మర్గ్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ట్రావెలింగ్ మొత్తం చూపిస్తాను మీకు. స్టే ట్యూన్.